మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులను ఉద్దేశించి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మీడియా మిత్రుల సమావేశం తీసుకుంటారు. వారితో పాటు నాతో పాటుగా కొండేటి శ్రీధర్ గారు ఉన్నారు, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు. డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు గారిని ప్రెస్ సమావేశం తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. మీడియా మిత్రులకు నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో సర్పంచుల పదవీకాలం ఫిబ్రవరి 2024లో పూర్తయింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీల పదవీకాలం జూన్ 24లో పూర్తయింది. మున్సిపాలిటీల యొక్క పదవీకాలం సెప్టెంబర్ 2024లో పూర్తయింది. ఇవాళ తెలంగాణ ప్రాంతంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించని కారణంగా గ్రామాలలో పాలన ఏదైతుందో పూర్తిగా అదుపు తప్పిపోయింది. సంవత్సరం పైన ఎన్నికలు నిర్వహించని కారణంగా కేంద్ర ఆర్థిక సంఘం నుంచి వచ్చేటువంటి 2300 కోట్ల నిధులు తెలంగాణకు రాకుండా ఆగిపోయినటువంటి విషయం స్పష్టంగా మన ముందు కనపడతాము. కనీసం ఇవాళ తెలంగాణలో ఏ గ్రామానికి వెళ్ళినా పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులలో తెలంగాణ పల్లెలు కనబడతా ఉన్నాయి. దీనికి కారణం ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి అసమర్థ పాలకులే కారణం అనేటువంటి విషయం స్పష్టం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పొద్దున్న లేస్తే వాళ్ళ అధినాయకత్వం రాహుల్ గాంధీ నుంచి మొదలుకుంటే రేవంత్ రెడ్డి వరకు రాజ్యాంగాన్ని చూపిస్తూ ఉన్నారు పైకి. మరి ఆ రాజ్యాంగ స్ఫూర్తిని ఎందుకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడంలో విఫలమవుతా ఉన్నారో స్పష్టం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇదంతా ఏంటంటే గాలి మాటలతోటి, గాలి హామీలతోటి గద్దెనెక్కినటువంటి ముఖ్యమంత్రి అమలు చేయడం చేతగాక, ప్రజలకు ముఖం చూపియలేక ఇవాళ టూర్ల మీద టూర్లు ఢిల్లీకి పయనమైపోతా ఉన్నాడు. తెలంగాణ ప్రజలకు ముఖం చాటేసి కనపడకుండా తిరుగుతూ ఉన్నాడు. తప్పించుకొని తిరుగుతున్నాడు తప్ప ఇంకొకటి మరొకటి లేదు. గాలి మాటల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గాలి మోటార్లు ఎక్కి తిరుగుతుండు. పొద్దున్న లేస్తే అదే పని. 100 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుండే తప్ప తెలంగాణ ప్రజలకు వచ్చినటువంటి లాభం ఏమీ లేదు. తెలంగాణలో ఒక మోటు సామెత ఉంది, ధోని సప్పుడే తప్ప దొయ్య వార్త లేదు.
ధోని సప్పుడే తప్ప దొయ్య వార్త లేదు. ఇది ఇలా తెలంగాణ పరిస్థితి. పోవుడు వచ్చుడు, ఢిల్లీకి పోవుడు వచ్చుడు తప్ప తెలంగాణకు వచ్చినటువంటి లాభం ఏమీ కనబడతలేదు. ఒక్కటంటే ఒక్క పరిశ్రమ కూడా వచ్చినటువంటి పాపాన పోతలేదు. నీ కుర్చీని కాపాడు కోసం ఢిల్లీకి పోతున్నావు తప్ప ఈ తెలంగాణ ప్రజలకు మేలు చేస్తానికి ఏమీ లేదు. ఇటలీ కుటుంబానికి ప్రాధేయపడడం, వాళ్ళ మెప్పు కోసం మాత్రమే నువ్వు ఇవాళ టూర్ల పేరుతోటి ఢిల్లీకి రోజు చక్కర్లు కొడతా ఉన్నావు. పాలన అసలు చేతగాక ప్రయాణాలు చేసి టైంపాస్ ముఖ్యమంత్రిగా ఇవాళ పేరు తెచ్చుకుంటా ఉన్నావు. మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, దుబారా ప్రయాణాలు బంద్ చేసి పాలన పైన దృష్టి పెడితే మంచిదనేటువంటిది స్పష్టంగా కనబడతా ఉంది. మనం చాలా సంతోషపడ్డాం. 10 ఏండ్ల అవినీతి అరాచక కుటుంబ పాలన పోయింది. ఇబ్బంది ప్రజలై చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ ఇబ్బంది పోతుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు నీ చేతగాని రేవంత్ రెడ్డి పరిపాలన కారణంగా, కాంగ్రెస్ పరిపాలన కారణంగా ఇంకా 100 రెట్లు ప్రజలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. తెలంగాణ ప్రజల బతుకైతే పెనం మీద తీసి పొయ్యిలో వేసినట్టుగా అయిపోయింది తప్ప మరొకటి ఏం కనపడతలేదు. రేవంత్ రెడ్డి మాట్లాడితే మాటల మీద మాటలు, అన్నీ అంటే మాటలు మాట్లాడుతూ ఉంటారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, నీ మాటల మూటలు తెలంగాణ ప్రజలకు కన్నీళ్లు తీర్చలేవు. నీ మాటల మూటలు బంద్ చేయి, పాలన మీద దృష్టి పెట్టి తెలంగాణ ప్రజలకు జవాబుదారీగా ఉండమని చెప్పేసి కోరుతా ఉన్నాం. నేను గెలిపించింది తెలంగాణ ప్రజలు, ఇటలీ కుటుంబం కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి పోయి ఇటలీ కుటుంబం దగ్గర తాకట్టు పెట్టకు. ఇది మంచిది కాదు. ఈ తెలంగాణ ప్రజలని అగౌరవపరిచినట్టు వాళ్ళ ఆకిళ్ళల్లో పోయి ప్రాధేయపడకు, పడిగాపులు గాయక అని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ఇవాళ మీకు చాలా విషయాలు కనపడతా ఉంటాయి. ఎరువులకు సంబంధించి బ్లాక్ మార్కెట్ చేసి రైతులందరూ ఇబ్బంది పడతా ఉంటే మీ చేతగాని ప్రభుత్వం ఇవాళ అవన్నిటిని పక్కకు పెట్టేసి ఢిల్లీకి 3-4 రోజులు ప్రయాణమయ్యి రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రి, నాయకులు అందరూ కూడా పోయేసి ఇక్కడ ప్రజలని ఇబ్బంది పెట్టడం, రైతులను ఇబ్బంది పెట్టడం తప్ప మరొకటి కాదనేటువంటి విషయం స్పష్టంగా చెప్తా ఉన్నాం. తెలంగాణ హైకోర్టు స్పష్టంగా చెప్పింది, సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించండి అని. జూలై 25 లోపలే రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేయాలన్నది. కానీ ఇప్పటికీ ఆ ప్రక్రియను ప్రారంభించలేదు. ఎన్నికల గురించి ఆలోచన చేసినటువంటి పాపాన పోవట్లేదు. ఇదంతా ఎందుకంటే ఎన్నికల్లో గెలవం, ఓడిపోతాం అనేటువంటి భయంతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేకపోతా ఉన్నారు. ఈ ఢిల్లీ యాత్ర దాన్ని మభ్యపెడుతందుకే ఈ ఢిల్లీ యాత్రలు కొనసాగుతూ ఉన్నాయి. అసలు 42% రిజర్వేషన్స్ బీసీలకు ఇవ్వాలనేటువంటి చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి లేదు. అసలు ఒకవేళ ఉంటే అసలు ఈ రాష్ట్ర శాసనసభలో కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి పంచాయతీరాజ్ చట్టాన్ని ఎందుకు సవరించలేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఆ పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించకుండా నీవు మళ్ళీ ఢిల్లీలో ఏముంటుంది? పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించేది నీ తెలంగాణ అసెంబ్లీలో. దాన్ని సవరించకుండా ఢిల్లీ పాట పట్టడంలో ఔచిత్యం ఏంది, అర్థమైందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అసలు రాజ్యాంగంలోని 243(d)(6) ప్రకారం బీసీ రిజర్వేషన్లు కానీ, ఎస్సీ రిజర్వేషన్లు కానీ, ఎస్టీ రిజర్వేషన్లు కానీ నిర్ణయించే పూర్తి బాధ్యత, అధికారము రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అది ఎందుకు మర్చిపోతుర్రో మనకు అర్థం కానటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇవాళ
రాష్ట్రంలో చేయాల్సినటువంటి పనులు. ఆయన బీసీ రిజర్వేషన్లలో ఇచ్చిన 10 హామీలలో 9 ఈ స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉంటాయి. అవన్నిటిని కూడా అమలు పరచకుండా ఇవాళ ఢిల్లీకి 42% మీద ధర్నా చేస్తా అని చెప్పేసి ఇలా ముఖ్యమంత్రి మాట మాటకు ఈ రాష్ట్రం నుంచి ఢిల్లీకి పోతా ఉన్నాడు. మేము అనుకుంటున్నాం ఈ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి టూరిస్టు సీఎమ్మా అనేటువంటిది స్పష్టంగా మాకు అర్థమైతే లేదనేటువంటిది తెలంగాణ ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఇప్పటికి 20 నెలల కాలంలో 50 సార్లు అంటే యావరేజ్గా మంత్లీ 2.5 సార్లు ఇవాళ ఢిల్లీకి పోయి వచ్చినాడు. దీనివల్ల ఏమొచ్చిందో ఏం లాభం వచ్చిందో స్పష్టంగా చెప్పాలనుకో మేము అడుగుతా ఉన్నాం. తెలంగాణ ముఖ్యమంత్రికి ఢిల్లీ టూర్లు చేసినటువంటి జోషు 6 గ్యారెంటీలు అమలు చేసేటువంటి ప్రక్రియలా లేదు. ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ఏమి చేయలేక చేష్టలుడిగి ఢిల్లీ బాటిన బట్టి అసమర్థతను చాటుకున్నదనేటువంటి విషయం స్పష్టంగా కనపడతా ఉంది. ఇక మరొక విషయం, ఇలా రోజు లేస్తే భారతీయ జనతా పార్టీ మీద, భారతీయ జనతా పార్టీ నాయకత్వం మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. నిన్న మన పిసిసి అధ్యక్షుడు మన యొక్క మహేష్ కుమార్ గౌడ్ గారు అన్న ఆటలో అరటిపండు అయిండు. ఆయన పాదయాత్రల పేరు మీద చేసుకోమని ఎవరి పార్టీకి వాళ్ళకి ఇష్టం ఉంటుంది, పాదయాత్రలు చేసుకుంటానికి. ఈ రాష్ట్రానికి 10 మంది ముఖ్యమంత్రులు అయ్యారు. ఇలా ఒక్క ముఖ్యమంత్రి కాదు రేవంత్ రెడ్డి, ఈ రాష్ట్రానికి 10 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. ఆ ముఖ్యమంత్రులలో నేను కూడా ఒక్కరిని అనుకుంటుండు మా మహేష్ అన్న. అందుకని దానికోసం పడరా అని పాటలు పడుతుండు. ఎన్ని తిప్పలు పడుతుండంటే ఇలా పాదయాత్రకు కూడా అవసరం లేని పాదయాత్రలు చేస్తూ ఇలా తిప్పలు పడే ఎన్ని తిప్పలు పడాలో అన్ని తిప్పలు పడతా ఉండు. మంచిదే, తిప్పలు పడితే మంచిదే. 10 మంది ముఖ్యమంత్రులు నువ్వు కూడా ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు. కానీ ఇలా ఆయన ఏం మాట్లాడుతుండంటే ఈ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ నాయకులు శనిలాక దాపురించిన అంటున్నాడు. నిజంగా తెలంగాణ అభివృద్ధికి అసలైన రాహువు, అసలైన శని ఎవరంటే రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే తెలంగాణ మొత్తం కూడా అభద్రతా ముసురు అమ్ముకుంది. అసలు మొత్తం రేవంత్ రెడ్డి పరిపాలనలో నిధుల కొరత, పాలనలో అలజడి, కలుషిత రాజకీయాలు, ఏ ఒక్క ప్రాజెక్టును కూడా తెలంగాణ ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తే కనీసం భూమిని కేటాయించే స్థితిలో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం లేదు, రేవంత్ రెడ్డి సర్కార్ లేదు. ఎప్పుడు కూడా ప్రజలలో తిరగడం ఇబ్బందులు పడుతూ ఇబ్బంది ఉంటుందని చెప్పేసి ప్రతిపక్ష నాయకులతోటి తిట్ల పురాణం అందుకొని కాలం గడుపుతా ఉన్నారు. ఈ దరిద్ర పాలన ఇవన్నీ రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి రాహుల్ యొక్క గ్రహణం పట్టుకుంది తప్ప మరొకటి కాదు. శనిలాగా దాపురించిండు రేవంత్ రెడ్డి సర్కారు, రేవంత్ రెడ్డి తప్ప మరొకటి కాదు. ఇలా ఇంకా చాలా మాటలు మాట్లాడుతున్నాడు. నిన్న ఏంటంటే రాముడు బీజేపీకి ఏమన్నా సొంతమా, ఈయనకు బీజేపీకి రాముడికి ఏం సంబంధం? బరాబర్ చెప్తున్నాం, బీజేపీకి రాముడికి సంబంధం ఉంది, ఈ భారతదేశానికి రాముడికి సంబంధం ఉంది, ఈ జాతీయతకు రాముడికి సంబంధం ఉంది. ఒకవేళ మా డిఎన్ఏ, భారతీయ జనతా పార్టీ డిఎన్ఏ, ఈ భారతదేశ డిఎన్ఏ శ్రీరామచంద్రుడే.
ఆయన డిఎన్ఏ మా డిఎన్ఏ ఒకటే. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏ ఇటలీ డిఎన్ఏనో లేకపోతే రావణాసురుని డిఎన్ఏనో అయితే పరీక్ష చేసుకుంటే మంచిది. బరాబర్ చెప్తున్నాం, మా డిఎన్ఏ రాముని డిఎన్ఏనే. ఈ దేశం డిఎన్ఏ రాముని డిఎన్ఏనే. మీది కాకపోతే మేమేం చెప్తాం? మీరు ఏది మాట్లాడితే అది మాట్లాడి రాముని కూడా వదలకుండా మీ సొంతమా, మీ సొంతం కాకపోతే మీరు రాముని యొక్క వారసత్వం అయితే, రావణుని యొక్క వారసత్వం అయితే దాన్నే పాటించండి. రాక్షస రాజ్యం చెయ్యండి, ఎవడొద్దంటా ఉండు. మీరు చేసింది రాక్షస రాజ్యమే కదా, రాక్షసుల పాలనే కదా ఇప్పుడు చేస్తున్నది తెలంగాణలో. ప్రజలు ఎక్కడైనా సుఖ సంతోషాలతో ఉన్నారా? అయ్యో రామాని ఏడుస్తూ ఉన్నారు, కన్నీళ్ళు పెట్టుకుంటా ఉన్నారు తెలంగాణ ప్రజల్లో. ఎక్కడ పోయినా కదిలిస్తే పేద ప్రజలు అందరూ కూడా దుఃఖంతో ఉన్నారు, పుట్టేడు దుఃఖంతో ఉన్నారు. ఏ ముసలవాన్ని కలిసినా, ఒక యువకుని కలిసినా, ఒక ఆడ మహిళని, ఆడ అమ్మని కలిసినా, ఎవరిని కలిసినా ఇవాళ పుట్టాడు దుఃఖంతో తెలంగాణ ప్రజలు చెల్లించిపోతున్నారు, తల్లడిల్లుతా ఉన్నాయి. నువ్వు ఢిల్లీకి ఏ ముఖం పెట్టుకొని టూరు పోతున్నావు? మీరు ఎందుకు మాట్లాడుతున్నారు ఇష్టం వచ్చినట్టుగా? ఆఖరికి రాముణ్ణి కూడా రాజకీయాలకు తీసుకురావడానికి ఎందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు? భారతీయ జనతా పార్టీ రామునికి ఉన్నటువంటి సంబంధాన్ని ప్రశ్నించే స్థాయా మీది మహేశనా? ఎస్, రామ మందిరం ఉద్యమాన్ని చేసింది భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ రామ మందిర ఉద్యమానికి వ్యతిరేకించింది, సుప్రీంకోర్టులో వ్యతిరేకంగా కేసు వేసింది, లాయర్లను పెట్టి వాదించింది, రాముని యొక్క ఆనవాళ్ళని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. ఇన్ని చేసినాక కూడా మేము రామమందిర ఉద్యమాన్ని స్వీకారం చుట్టి 100 సంవత్సరాల భారతీయ కళని, వాళ్ళ స్వప్నాన్ని నిజం చేసినాం. ఇది గర్వంగా చెప్పుకుంటాం, భారతీయ జనతా పార్టీ రాముని యొక్క వారసులం అని చెప్పేసి. నిజంగా రాముడు బీజేపీ సొత్తు అనే మేము భావిస్తూ ఉన్నాం. మీరు కాకపోతే మీ దౌర్భాగ్యం. బీజేపీ సొత్తు ఒక్కడే కాదు, రాముడు ఆదర్శమూర్తి, భారతదేశ ప్రజలందరి సొత్తు, ప్రపంచ హిందువులందరికీ ఆరాధ్య దైవం. పరిపాలన ఎట్లా చేయాలనో చెప్పిండు, కుటుంబం అంటే ఎట్లుండాలనో చూపించిండు, అన్నదమ్ముల మధ్య ఐక్యత ఎట్లుండాలనో చూపించిండు, ప్రేమ అనురాగాల గురించి చెప్పిండు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీలో లేవంటే మేమేం చేస్తాం? మీ దౌర్భాగ్యం మహేష్ అన్న, ఒకసారి ఆలోచన చేసుకుంటే మంచిది. నేను ఇందుకు ముందు చెప్పినాను, రాముని వారసులు బీజేపీ అయితే మీరు రాక్షసుని వారసులా, రావణుని వారసులా మీరు ప్రజల ముందు చెప్పుకోండి, మాకేమి ఇబ్బంది లేదు. మీరు రావణుని వారసులు అని చెప్పుకుంటే మేము బాధపడేది కూడా లేదు. రాజకీయాల్లో ఆరోపణలు సహజం. వ్యక్తుల మీద ఏదైనా ఆరోపణలు చేసుకోవచ్చు, పార్టీల మీద మాట్లాడుకోవచ్చు. కానీ దేవుళ్ళ గురించి, ధర్మం గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడితే మంచిది, ఆలోచన చేస్తే మాట్లాడితే మంచిది, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది. అంతే తప్ప మరొక విషయం ఏం లేదు దీంట్లో. మీరు ధర్మం గురించి, రాముడి గురించి మీ ఇష్టానుసారంగా మాట్లాడితే ఇవాళ రాష్ట్ర ప్రజలు కానీ, దేశ ప్రజలు కానీ చూస్తూ ఊరుకోరు. ఎప్పుడు ఏం చెప్పాలనో దాని తగ్గట్టు కాలమాన పరీక్షలకు తట్టుకొని నిలబడ్డటువంటి రాముని తత్వం రాబోయే కాలంలో మీ అందరికీ అదే శాపంగా మారుతుందనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేయదలుచుకున్నాం. కాబట్టి ఇవాళ ఢిల్లీ టూరు ఎందుకోసం పెట్టిరో స్పష్టం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. మీ 10 మంది ముఖ్యమంత్రులు ఇలా గాలి మోటార్ల కోసం కొట్లాడుతారు, 100 కిలోమీటర్ల కోసం కూడా. మంత్రులు ఎవరైతున్నారో 100 కిలోమీటర్ల కూడా హెలికాప్టర్లు వాడుతున్నారు. ప్రజల సొమ్ము మొత్తం దురుపయోగం చేస్తారు. దానికోసం ఒక ఆయన అలుగుతాడు నన్ను పిలవలేదని, ఇంకొక ఆయన 10 నిమిషాలు ఆగితే ఏం పోతుందని చెప్పేసి హెలికాప్టర్లో పోవడం కోసం కొట్లాట. 100 కిలోమీటర్లు సిగ్గుండాలే, 100 కిలోమీటర్ల పోతుంది హెలికాప్టర్. మరి హైవేస్ మంచి మంచి హైవేస్ ఉన్నాయి తెలంగాణలో. ఎక్కడికి పోవాలన్నా 100 కిలోమీటర్ గంట సేపట్లో పోయేటువంటి హైవేస్ ఉన్నాయి. అవన్నీ వదిలిపెట్టేసి గాలి మోటార్ల ప్రయాణం స్టార్ట్ చేశారు.
అంటే ఏంటంటే రేవంత్ రెడ్డి ఒక్కడే ముఖ్యమంత్రి, మేము కూడా అందరం ముఖ్యమంత్రులమే, స్థాయి ఉన్నోళ్ళం సమానం అని చెప్పేసి కొట్లాట స్టార్ట్ అయింది. ప్రజలు ఎట్టుపోతున్నారు, ప్రజల సొమ్ము ఎట్టుపోతుంది, వాళ్ళ పాపం ఎట్లా అనేది ఆలోచన చేస్తలేరు. పక్క రాష్ట్రాలను చూసి నేర్చుకోండి ప్రజల సొమ్ముని ఎట్లా కాపాడాలనేది. ఏ పక్క రాష్ట్రాలలో ఏ మంత్రికి కానీ కుయ్యి అని ముందల కార్లు ఏం లేవు, ఇలా కుయ్యి అని కార్లు కూడా తీసుకొని పోతారు. వెనుక 3 ముందల 3 ప్రజా సొమ్ముని ఎట్లా ఖర్చు పెట్టాలో తెలియక అప్పుల రాష్ట్రం అని మాట మాట్లాడతారు. ఇంకోవైపు హెలికాప్టర్లు, ఢిల్లీ టూర్లు, స్పెషల్ ట్రైన్స్. ఇది కాంగ్రెస్ పరిపాలన. నీ దమ్ముంటే చేతనైతే మీరు ఇచ్చినటువంటి హామీ కామారెడ్డి డిక్లరేషన్ 42% రిజర్వేషన్స్ చేపించే బాధ్యత మీది. ప్రజల ముందు మేము చేయలేము, మాతోటి అయితే లేదని చెప్పేసి అన్న ఒప్పుకొని ముక్కుకు నేలకు రాయండి తప్ప ఇంకో పార్టీ మీద ప్రతిపక్షాల మీద ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తే ఎవరు ఊరుకోరు అనేటువంటి విషయం స్పష్టంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఇప్పుడు కవితకి ఏముంది చెప్పు, తాడు లేని బొంగురం, ఇంట్లో అయ్యే రాణిస్తలేడు, అన్న మాట్లాడతలేడు, ఒక్కతే ఏకాకి అయ్యింది. ఈ మధ్యనే కాంగ్రెస్ వాళ్ళ పార్టీ నాయకులు కూడా విమర్శించుడు సురువు చేసిర్రు. నిన్న మొన్నటి దాకా వాళ్ళ నాయన మీద గౌరవంతో ఎవరేం మాట్లాడలేదు. ఇప్పుడు ఆమె గురించి మనం ఎందుకు మాట్లాడాలి చెప్పండి. ఏదో చేస్తుంది చేయనియండి. 10 సంవత్సరాలు ఎమ్మెల్సీ ఉంది, ఎంపీ ఉంది. ఆ రోజు బీసీలు అక్కర రాలేదు, బీసీల గురించి రాలేదు, ఏది తెలియదు. ఇవాళ ఒక్కసారి బీసీ వాళ్ళ నాయన రిజర్వేషన్స్ తగ్గించింది 22%, ఆయన 34 నుంచి 22, వాళ్ళ నాయన కాలంలోనే. అప్పుడు ఒక్క మాట మాట్లాడలే. ఇవాళ ఊరికొచ్చి నేనున్న బీసీల కంటే అరే నవ్వుతారు జనాలు, మనం ఏం మాట్లాడుతున్నాం ఏం కానీ. చాలా డ్రామాలు ఆడుతుంటారు కొంతమంది. ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే మా ఇంట్లోనే బతుకమ్మ పుట్టిందని ఒక వేషం వేసిర్రు, మా ఇంట్లో నుంచే ముత్యాలమ్మ బోనం వెళ్ళిందని ఇంకో వేషం వేసిండ్రు. అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ కొత్త వేషం బీసీల గురించి ఫ్యాషన్ అయిపోయింది. మనసు నుంచి మాట్లాడాలి. నీ కుటుంబంలో గొడవలు ఉంటే తేల్చుకోండి, కానీ దీన్ని ప్రజలకు అంటించుడేంది. చేసుకుంటే ధర్నా చేసుకో, ఎవరైనా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ధర్నా మన అక్కడ జంతర్ మంతర్లా ఎవరైనా ధర్నా చేసుకుంటారు, అందరు చేసుకోవచ్చు. హర్యానా ప్రజలు ఫ్రీగా ఉంటారు, పక్క రాష్ట్రం హర్యానా ప్రజలు ఫ్రీగా ఉంటారు, పిలిస్తే వస్తారు, ధర్నా చేసుకోవచ్చు, రావచ్చు. వాళ్ళకు తెలుగు రాదు, వీళ్ళకి హిందీ రాదు, బరాబర్ సరిపోతుంది, ఏదైనా చెప్పుకోవచ్చు. నేను చెప్పినానే తాళ్ళేని బొంగురం యాండ్ అయిన ఇవ్వచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు. మాట్లాడేటప్పుడు మనకు చట్టం ఉంది, కోర్టు ఉంది, దానికి ఒక పరిధి ఉంటుంది. ఆ పరిధిలో మాట్లాడుకుంటే మంచిది. 100% రిజర్వేషన్ ఇవ్వాలని కూడా అంటారు. దానికి శాంటిటీ ఉండాలి కదా. మాట్లాడుతున్నాం, నేను నా స్థాయి ఏంది, నేనేంది, నా పార్టీ ఏంది, నా పార్టీకి ఉన్న స్థాయి ఏంది, నా కనీసం పార్లమెంట్లో మెంబర్ ఉన్నాడా, లేకపోతే అసెంబ్లీలో నా గురించి ఆలోచన చేసే ఒక మెంబర్ ఉన్నాడా, ప్రశ్నించే మనిషి ఉన్నాడా, లేకపోతే ప్రజలలో నేను ఇంతకుముందుకు నాకు ఆ వారసత్వం ఉంది, బీసీల గురించి కొట్లాడిన వారసత్వం ఉంది, అది ఇది ఉంది, ఏదన్నా ఉంటే అనుకోవచ్చు. ఏదో సంఘం అన్న ఆర్ కృష్ణే ఉన్నాడు, ఆయన జీవితాంతం బీసీల గురించి మాట్లాడుతున్నాడు. ఆయన జీవితమే బీసీల గురించి, చిన్నప్పటి నుంచి యూనివర్సిటీలో ఉన్నప్పటి నుంచి. ఏదైనా అటువంటి వాళ్ళు మాట్లాడితే కొంచెం అర్థం పరమార్థం ఉంటుంది. ఇక ఏదైనా మాట్లాడవచ్చు. పొలిటికల్ స్థానం కోసం కొట్లాడుతున్నప్పుడు, కుర్చీ కోసం ఆలోచన చేస్తున్నప్పుడు, ఆస్తుల కోసం ఆలోచన చేస్తున్నప్పుడు, ఆస్తులు పంపకాలు జరుగుతలేవు, ఆ బాధ ఆవేదనని ఏదో రకంగా బయటికి వ్యక్తం చేయాలి కదా. దానికి మనం ఎక్కువ మాట్లాడుకుంటే ఏమొస్తుంది. ఒకటి తెలిసినోడు మాట్లాడుతానన్నా చెప్పవచ్చు. దాంట్లో రిజర్వేషన్స్ ప్రక్రియ ఏముంటుందో తెలియనోడు మాట్లాడితే ఏం చెప్తాం. తెలంగాణలో కూడా బీసీబీలా ముస్లిమ్స్కి రిజర్వేషన్ ఉన్నది, ఇప్పుడు అమలు అవుతుంది. ఇప్పుడు
దూదేకుల పింజరి ఇవన్నిటికీ ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకపోతే ఎట్లా? వృత్తుల ప్రకారం రిజర్వేషన్స్ ఇచ్చిండ్రు. ఆ వృత్తులలో వాళ్ళు దూదేకుల పింజరి ఇంకా కొన్ని కులాలు ఉన్నాయి బీసీబీలా, ఇవాళ వాళ్ళు రిజర్వేషన్ తీసుకుంటున్నారు. అది దేశమంతా ఉన్నది, ఇక్కడ ఒక్కతాడనే లేదు. ఈడ లేదని అంటూడేవాడు చెప్పమనండి, తీయమనండి రిజర్వేషన్స్ ప్రక్రియ. అది ఏది పడితే అది అదే అంటున్నా, ఏది పడితే అది మాట్లాడి ప్రజలను మభ్యపెట్టొద్దు. బీసీబీలో ఇప్పటికీ దూదేకులకు రిజర్వేషన్ ఉన్నది, క్రిస్టియన్స్కి లేదండి బీసీసీలో. ఆల్రెడీ కన్వర్టెడ్ క్రిస్టియన్స్కి బీసీసీలో 1% రిజర్వేషన్ ఉన్నది. బీసీబీలో వీళ్ళు దూదేకులో వీళ్ళందరికీ రిజర్వేషన్స్ ఉన్నది. అట్లనే గుజరాత్లో ఉన్నది, మహారాష్ట్రలో ఉంది, తెలంగాణలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఒకసారి సరిగ్గా చదివితే మంచిది అంటున్నా నేను. తెలుసుకోకుండా ఏది పడితే అది మాట్లాడద్దు అంటున్నా. ఓకే, ధన్యవాదాలు.